my YouTube channel. Thank you for supporting and subscribing my channels. ఓన్లీ ఆర్గానిక్ ఇంట్లో దొరికేటటువంటి వాటితోనే మనం ప్లాంట్స్కి కావాల్సిన సఫిషియంట్ ఫెర్టిలైజర్స్ అండ్ కంపోస్ట్ అండ్ ప్లాంట్స్ని వితౌట్ కెమికల్స్ నుంచి ఎలా సేఫ్గా ప్రొటెక్ట్ చేసుకోవాలన్నది నేను మీకు ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ బిలీవ్. అండ్ ఇప్పుడు ఈరోజు అయితే కౌడంగ్ మనం ఈ ఆవు పేడతో మనం ఫర్టిలైజర్ కంపోస్ట్ అనేవి ఎలా తయారు చేసుకోవచ్చు నీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వితౌట్ డౌట్ యూ కెన్ ఫాలో ఫర్ యువర్ స్మాల్ గార్డెనింగ్, పెద్ద గార్డెనింగ్ కానివ్వండి, ఎలా అయినా వాటికైనా కూడా మీరు భయం లేకుండా మీరు హాయిగా యూస్ చేసేసుకోవచ్చు. దాని బెనిఫిట్స్ అండ్ దాని ఫర్టిలైజర్కి ఎలా యూస్ చేస్తారు, కంపోస్ట్కి ఎలా యూస్ చేస్తారు అనేది నేను మీకు ఈరోజు ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకోండి. చిన్న చిన్న ప్లాంటింగ్స్ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు ఎలా ప్లాంటింగ్ చేసుకోవాలనేది, ఎలాంటి కెమికల్స్ వాడకుండా వితౌట్ కెమికల్స్ అనేవి మనం ప్లాంట్స్ ఎలా పెంచుకోవచ్చు అనేది నేను మీకు వీడియోస్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడైతే ఈరోజు మన కాన్సెప్ట్ ఆవు పేడ, కౌడంగ్తో మనము ఎలాంటి కెమికల్స్ లేని చిన్న చిన్న హార్వెస్టింగ్స్ ప్లాంట్స్ అనేది పెంచుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. చెక్అవుట్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీరు నా పేజ్ ఫాలో అవుతున్నట్టే అండి. నేను కౌడంగ్ని 2 days అవుతుందండి. దీన్ని ఫెర్టిలైజర్ కావాలని నేను వీటిని నానబెట్టడం జరిగింది. సో అది ఆల్రెడీ ఒక కెమికల్ లెస్ సొల్యూషన్ అనేది తయారైపోయి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ప్లాంట్స్కి ఎలా వాడాలో ఇప్పుడు మనం చెక్ చేస్తాం. అండ్ అలానే ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, చెక్ చేసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ప్లాంట్స్కి సంబంధించినవి నన్ను క్వశ్చన్ చేస్తే, లేకంటే మెసేజ్ పెడితే ఐ విల్ ఇన్ఫార్మ్ టు యూ ఎవ్రీథింగ్ అబౌట్ ద ప్లాంట్స్కి కావాల్సినటువంటివన్నీ కూడా. ఈరోజు చూడండి, ఈరోజు కౌడంగ్ చూస్తూనే ఉంటే అర్థమవుతుంది. సొల్యూషన్ లాగా తయారైపోయి ఉంటుంది మీకు. చూడండి, ఇంకా కూడా డైల్యూట్ అవుతుంది. మీరు గమనించినట్టయితే కలర్ ఆల్సో చేంజ్ అయిపోయింది. సో కౌడంగ్ అనేది మనము ఆవు పేడ అంటారు. ఆవు పేడ ఎలాంటి కెమికల్స్ లేనటువంటి ఒరిజినల్ ఫెర్టిలైజర్ అండ్ ఒరిజినల్గా మనకి దొరికేటటువంటిదండి. ఇది ఆవు పేడ మనకు ఆర్గానిక్ ఎంతో ముఖ్య ప్రాముఖ్యత చెందిందండి. ఇందులో ఎలాంటి కెమికల్స్ అనేవి లేకుండా మనకి లభిస్తుంది. కాబట్టి దీనికి ఎంతో వాల్యూ ఉంది. ఆవు పేడ ఉపయోగించడం వల్ల గింజలు అంటే సీడ్స్ ఉంటాయి కదండి, సీడ్స్ నుండి ఫాస్ట్గా గ్రోతింగ్ అయ్యి పంట అనేది మనకి ఫాస్ట్గా వస్తుందన్నమాట. దీనివల్ల ఫాస్ట్ గ్రోతింగ్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఆవు పేడని వాడకూడదండి. మనము డైరెక్ట్ మన ఆవు పేడ దొరుకుతుంది కదండి ఫ్రెష్గా, దాన్ని వాడకూడదనమాట. ఎందుకంటే దానిలో చాలా కెమికల్స్ ఉంటాయి, హై లెవెల్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుందండి అందులో మెయిన్. ఎందుకంటే వెంటనే వేసిన ఆవు పేడలో అలానే హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఫ్రెష్ కౌడంగ్లో ఉంటుంది. కాబట్టి మనం ఈ డ్రై చేసినటువంటి ఆవు పేడనే మనము ఆర్గానిక్ ఫార్మింగ్కి, లేదంటే చిన్న గార్డెనింగ్స్కి వాటికి వాడాలి. సో తప్పకుండా అలానే చేయండి. ఎప్పుడు కూడా ఫ్రెష్ టంగ్ తీసుకోకండి. ఫ్రెష్ ఆవు పేడలో చాలా హై లెవెల్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది, అది ప్లాంట్స్కి చాలా హార్మ్ఫుల్. అలానే ఫ్రెష్ పేడలో ఏంటంటే అండి కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి, హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. సో దాన్ని మాత్రం అవాయిడ్ చేయడం చాలా బెస్ట్. దిస్ ఈజ్ మై సజెషన్. కొందరు ఆవు పేడ దొరికింది కదా అనుకుంటారు, దాన్ని తెచ్చి మనం డ్రై చేసుకున్న తర్వాతనే వాటిని ప్లాంట్స్కి వాడాలండి. ఈ మిస్టేక్ మాత్రం ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే నైట్రోజన్, అమోనియం అండ్ సాల్ట్ అనేవి, ఈ కెమికల్స్ అనేవి ఆ ఫ్రెష్ ఆవు పేడలో చాలా హెవీగా ఉంటాయి. హై లెవెల్ ఆఫ్ నైట్రోజన్, సాల్ట్, అలానే అమోనియం, ఇవన్నీ కూడా ఫ్రెష్ కౌడంగ్లో ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని డైరెక్ట్గా ప్లాంట్స్కి ఇవ్వకండి. దాన్ని డ్రై అయిపోయిన తర్వాతనే వాటర్లో సొల్యూషన్ లాగా చేసి ఇవ్వాలా, లేదంటే అవి ఇలా పిడకలుగా ఉంటాయి కదండి, వాటిని స్మాష్ చేసి ప్లాంట్స్ రూట్స్కి ఇవ్వాలి. అర్థమైందా అండి? దీనివల్ల మన ఏంటంటే ఫ్రెష్ ఆవు పేడ హై కెమికల్ బేస్డ్
కౌడంగిని ఇవ్వడం వల్ల ఆకులు కలర్ మారిపోతాయి వెంటనే. అండ్ వాటర్ లెవెల్స్ pH వాల్యూస్ అనేది చాలా డౌన్ అయిపోతుంది. సాయిల్ మొత్తం కూడా డ్రై అయిపోతుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే అండి, కౌడంగిని ఎప్పుడూ కూడా ప్లాంట్స్కి డైరెక్ట్ ఇవ్వకూడదు. అది ఫ్రెష్ మెథడ్లో. కౌడంగిని మనము చాలా చాలా ప్రాముఖ్యత చెందిందిగా భావిస్తుంటాము. ఇప్పుడు కాదండి, మన పూర్వం నుంచి కూడా వాటిని ఇల్లు అలకడం కోసం కానివ్వండి, గోడలు అలకడం కోసం కానివ్వండి, ఏమైనా హోమాలు యాగాలు చేస్తున్నప్పుడు కానివ్వండి, డ్రై కౌడంగిని చాలా చాలా ఇంపార్టెంట్గా వాడుతూ ఉంటారండి. డైరెక్ట్ ఫ్రెష్ది ఎప్పుడూ కూడా వాడరు, మీరు గమనించినట్లయితే. కాబట్టి మన ప్లాంట్స్కి కూడా అది ఎంతో సెన్సిటివ్గా ఉండేటటువంటి ప్లాంట్స్కి కూడా మనం డైరెక్ట్ ఇవ్వకూడదండి. ఎండిపోయిన తర్వాతనే మనం ప్లాంట్స్కి ఇవ్వాలి. ఇలా గ్రీనరీగా హెవీగా చక్కగా ఉండాలి అంటే, ఇలా హార్వెస్టింగ్ అనేది చక్కగా మనకి జరగాలి అంటే డ్రై కౌడంగ్ని కెమికల్లెస్ సొల్యూషన్ లాగానే ప్లాంట్స్కి అందచేయాలి. న్యాచురల్గా డ్రై అయినవైతే కౌడంగ్ బెస్ట్ ఫర్ ప్లాంట్స్ కండి. మనం ప్లాంట్స్కి వాడాలంటే మినిమం 2 to 3 days వాటర్లో నైట్ స్ప్రింగ్ చేసిన తర్వాతనే ఇలా కెమికల్స్ అన్నీ కూడా అయిపోయి ఇందులో వాటరింగ్లోకి మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ అనేది తయారైన తర్వాతనే దీన్ని మనకి ఎంత గార్డెనింగ్ ఉంటుందో అంత గార్డెనింగ్ వాటర్లో మిక్స్ చేసుకొని స్ప్రే చేయాలి, లేదంటే రూట్స్కి ఇవ్వాలి. ఇలా వాటర్లో 2 to 3 days ఉంచిన తర్వాత వేస్తే మనం సాయిల్ వెంటనే సాఫ్ట్ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతుంది, నైట్రోజన్స్ అనేవి ఇందులో ఎక్కువ సాయిల్కి అందేలాగా చేస్తాయి. ప్లాంట్స్కి కావాల్సిన న్యూట్రిషన్ సొల్యూషన్ రెడీ అవుతుంది. మనం ఎప్పుడైతే 2 to 3 days ఇలా ఉంచుతామో అప్పుడే సొల్యూషన్ అనేది రెడీ అయిపోతుంది ఫర్ ప్లాంట్స్కి. 300 ml ఆఫ్ 2 పిడకలు అండి, 2 పిడకలని సొల్యూషన్ని మనం వాటర్లో మిక్స్ చేసేసుకొని 2 days ఉంచేసామనుకోండి, రెడీ ఫర్ ప్లాంటింగ్ ఫెర్టిలైజేషన్ లాగా అనుకోవచ్చు. ఇలా ఉంచడం వల్ల ఎక్కువ వాల్యూస్ అనేవి మనకి లభిస్తాయి. ఫెర్టిలైజర్ గురించి తెలుసుకున్నాం కాబట్టి కంపోస్ట్గా చూసుకుందామండి. మనం కావాల్సినటువంటి పేడలు ఎన్ని పిడకలు ఉంటాయి అన్ని పిడకలు తీసుకొని వాటరింగ్ స్ప్రింకిల్ చేసేసి ఒక 1 hour నానిన తర్వాత అవి సాఫ్ట్ అవుతాయి. దెన్ దాన్ని పొడి పొడిగా చేసేసుకొని మనం పైన రూట్స్కి ఇలా స్ప్రెడ్ చేసేసేయచ్చు. ఓకేనా అండి, అలా కూడా చేసుకోవచ్చు. పౌడర్ లాగా చేసుకొని ఆ కౌడంగ్ని కంపోస్ట్ లాగా కూడా మనము వాడుకోవచ్చు. ఇందులో చాలా హెవీ అయినటువంటి కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఫాస్ట్ గ్రోతింగ్ అండ్ పండ్లు కాయగూరలు చక్కగా మనకి వితౌట్ కెమికల్స్ లాగా పండించుకోవచ్చు. ఓకేనా అండి, ఇలా ఆవు పేడని మనము పాటింగ్ చేసేటప్పుడు కూడా కౌడంగ్ని వేస్తామండి. కౌడంగ్ని వేసి కొంచెం మనకి మట్టి వేసి తర్వాత బంకమట్టి వేసి ఇలా మొత్తం మిక్సప్ చేసేసుకున్న తర్వాత వాటిని మనం ప్లాంటింగ్ కూడా పెడితే ఫాస్ట్గా గ్రోతింగ్ అనేది ఉంటాయి. మట్టి నుంచి పూలు పండ్లని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మినిమం 1 week లోపల. ఇలా బెస్ట్ టిప్ కూడా మనం పాటించవచ్చు. ఇలా చేయడం వల్ల చాలా హెవీ కంటెంట్ పోషకాలు అనేవి మనకి ఇందులో లభిస్తాయి. కౌడంగ్ వల్ల ఏంటంటే వాల్యుబుల్ రిసోర్స్ అనమాట. ఇది చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మనం. కౌడంగ్ వల్ల సాయిల్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సాయిల్ని ఎప్పుడూ కూడా డ్రై అవ్వకుండా ఉంచుతుంది. ఓకేనా అండి, సాయిల్ లెవెల్స్ని pH వాల్యూస్ని కూడా చాలా హెవీగా ఇంక్రీజ్ చేస్తుంది. ఇందులో ఎక్కువగా నైట్రోజన్ ఉండడం వల్ల ఎస్పెషల్లీ బెనిఫిట్స్ దేనికి, పండ్లు పూలు కాయగూరలు ఇలాంటివి త్వరగా మనము పంట చేతికి రావాలంటే కూడా ఇది స్ప్రే చేసుకొని స్ప్రే బాటిల్లో పోసుకొని స్ప్రే కూడా చేసుకోవచ్చండి. ఇందులో ఎక్కువగా నైట్రోజన్ ఉండడం వల్ల ఫ్రూట్స్ పంటలు అన్నీ కూడా చక్కగా పండుతాయి. కౌడంగ్ కెన్ బి మనము కౌడంగ్ అని ఫెర్టిలైజర్గా కూడా వాడచ్చు. నేను మీకు అది వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. అలానే ప్లాంట్స్కి మనకు కావాల్సిన pH వాల్యూస్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా మనము దీన్ని వాడుతున్నాము. దీనివల్ల నైట్రోజన్ మినిమలైజేషన్ అండ్ న్యూట్రిఫికేషన్ అనేది చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతాయి. ప్లాంట్స్ ఫెర్టిలైజేషన్ చాలా ఇంప్రూవ్ చేయాలంటే ఈ వాటర్ అనేది వీక్లీ వన్స్ కానీ పోతే 15 daysకి వన్స్ అనేది ప్రతి ప్లాంట్కి అండి, ఎలాంటి రకం ప్లాంట్స్కి అయినా కూడా ఇది వితౌట్ డౌట్ వాడచ్చు. ఓకేనా అండి, వాటర్ హోల్డింగ్ అంటే మనము వాటర్ ఇందులో పోస్తాం కదండి, అప్పుడు సాయిల్ అంతా డ్రై అవ్వకుండా
మంచి స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తూ సాయిల్ ఎప్పుడు కూడా తడిగా ఉండేలాగా చూస్తూ నేను నిన్న పోసానండి. మీకు వీడియో కోసం మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఎంత మెత్తగా ఉందో సాయిల్, మీకు చూస్తేనే తెలిసిపోతుంది. సాయిల్ స్ట్రక్చర్ అనేది డ్రై అవ్వకుండా చక్కగా మనకి హోల్డ్ చేస్తుంది అన్నమాట. సో మైక్రోబయాకల్ యాక్టివిటీస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి వితౌట్ డౌట్ మనం ఎలాంటి డౌట్ లేకుండా కూడా ఈ కౌ డంగ్ని బెస్ట్ టిప్గా మనము మన ప్లాంట్స్కి 15 డేస్కి వన్స్ కంపల్సరీ ఇచ్చుకోవచ్చు. దీన్ని వాటర్లో బాగా డైల్యూట్ చేసేసాను కదండి. దీన్ని ఇప్పుడు నేను ప్లాంట్స్కి మళ్ళీ వాటర్లో మిక్స్ చేసేసి ఇచ్చేస్తానండి. సో 15 డేస్ వన్స్ ఏదో రకమైనటువంటి ఫెర్టిలైజర్ నా ప్లాంట్స్కి అందుతున్నాయి కాబట్టి ఇవి ఇంత గ్రీనరీగా మంచి మొగ్గలు వేస్తూ ప్రతిరోజు కూడా మినిమం 2 to 3 మందారాలు, 2 ఫ్లవర్ రోజా పూలు, అలానే ఒక 10 మల్లె మొగ్గలు, ఇవన్నీ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. సో అన్నీ కూడా వితౌట్ కెమికల్, ఇంట్లో ఉండేటటువంటి వాటితోనే మనం ఫెర్టిలైజర్ కంపోస్ట్ అనేది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ప్రతిరోజు వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ జాస్మిన్ ఫ్లవర్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చానండి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఏంటో అనేది. అది కామెంట్లో అడిగారు నన్ను. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. ఈ వాటర్ని నేను ఇప్పుడు 5 లీటర్స్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసేసి ప్లాంట్స్కి సఫిషియెంట్గా ఇచ్చేసిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. వితౌట్ కెమికల్ ఇప్పుడు ఇది ఉంది కదండి, సొల్యూషన్ అనేది మనకి తయారైపోయింది కదా. సో దీన్ని నేను తీసేసుకొని ఈరోజు ఒక రకమైన ప్లాంటింగ్ చేద్దామని సాయిల్ అంతా కూడా నేను వెట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో నేను ఇప్పుడు టమోటా చెట్టు వేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా వేయాలో నేను మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. చెక్అవుట్ మై వీడియో. ఓకేనా అండి. అన్నిటికీ చక్కగా చిగుళ్ళు వచ్చేసాయి. మీరు చూసుకోవచ్చు ఎన్ని మొగ్గలు వేసాయో. ఇవన్నీ కూడా అలానే కింద కూడా మొగ్గలు వేసాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. రేపు ఇంకో వీడియోలో మరి చక్కటి టిప్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.